ఆనాకరాన్ పెద్ద గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరియు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనోజ్ వల్ల భార్యని లావణ్యని అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. అట్టి లావణ్యని మీరందరూ కూడా ఈ గ్రామస్తులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేసి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, మీ దగ్గర ఎక్కువ రైతాంగం, పెద్ద పెద్ద రైతులు అందరూ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి గ్రామం ఇది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేసినాం, మద్దతు ధర ఇచ్చినాము. మద్దతు ధర ఇచ్చిన 24-48 గంటల్లో బోనస్ కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మీరందరూ తీసుకున్నారా? మా భూములు ఇంతో అంత ఉన్నోళ్ళే కదా, ప్రభుత్వానికి సప్లై చేశారు కదా. వడ్లు ఇచ్చిన వాళ్ళు చేతులు లేకుండా 2389 రూపాయలు పడ్డాయా? మళ్ళీ తర్వాత 500 రూపాయలు బోనస్ పడ్డాయా? ఈసారి ప్రకృతి వైపరీత్యాలతోటి పంట దిగుబడి తగ్గినప్పటికీ ఈ బోనస్ ఇవ్వటం మూలన మీరు ఇంతో అంతో కొంచెం నెట్టుకరాగలిగారు. లేకపోతే ఇవాళ బోనస్ లేకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అదేవిధంగా గతంలో ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అన్ని లంచాలమయమైపోయింది మీ ఊరు. ఈ నేటి లగాయతు ఇలాని గెలిపించండి. ఎవ్వరు కూడా ఇక్కడ దేనికన్నా ₹1 లంచం అడిగితే మట్టుకు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పేసి మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సీఎం